వ్యాధి నిర్ధారణలో ఎక్స్రే పాత్ర కీలకం. ప్రమాదాలు బారిన పడిన వారే కాకుండా నొప్పులతో బాధపడుతున్న వారికి ఎక్స్రే తీశాక నివేదిక ఆధారంగా వైద్యులు చికిత్స చేస్తూ ఉంటారు. అయితే ఆ జిల్లాల్లో రోగుల బాధ వర్ణనాతీతం. జిల్లాలోని జనరల్ హాస్పిటల్లో ఎక్స్రే పనిచేయక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతకీ ఏదా జిల్లా? ఎందుకు ఆ నిర్లక్ష్యం? దీనిపై జిల్లా వైద్యారోగ్య అధికారులు ఏమంటున్నారు? వాచ్ ద స్పెషల్ స్టోరీ. ఖమ్మం జనరల్ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా ఎక్స్రే మిషన్ పనిచేయటం లేదు. దీంతో నిత్యం వందలాది మంది పేదలు ప్రభుత్వాసుపత్రికి వచ్చి నిరాశగా వెనుదిరిగిపోతున్నారు. ఆసుపత్రిలో ఎక్స్రే మిషన్ సమస్య ఏర్పడటంతో 4 రోజులుగా సేవలు నిలిచిపోయాయి. దీంతో పేషెంట్స్ ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్లి ఆర్థికంగా నష్టపోతున్నారు. మరికొందరు మిషన్ ఎప్పుడు బాగవుతుందా అని ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చి వెళ్తున్నారు. అది మన హాస్పిటల్లో ఒక 3 రోజుల నుంచి ఎక్స్రే మిషన్ ఉందంటే మన మెయిన్ జీజీహెచ్లో 2 మిషన్స్ ఉంటాయి. మనకి జీజీహెచ్లో ఒకటి, టీ హబ్లో ఉన్నాయి, 2 ఉంటాయి. జీజీహెచ్లో మనకు 3 రోజుల నుంచి మన మిషన్ కొద్దిగా రిపేర్ రావడం వల్ల మనకు ఇక్కడ మన ఆల్టర్నేటివ్ టీ హబ్లో మనం పంపించడం జరుగుతుందండి. ఇక్కడ ఉన్న ఎక్స్రే గురించి మనము రిపేర్ కోసం సర్వీస్ రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళు హైదరాబాద్ నుంచి రావాలి, సర్వీస్ ఇంజనీరు. దానికోసం కొద్ది మనకు దాదాపు ఈ రోజు రేపటికల్లా వచ్చి ప్రాబ్లం ఏంటి మనకు సాల్వ్ అవుతుందండి. రోజుకు 200 నుంచి 300 ఎక్స్రేలు తీస్తామండి. నిజంగా మామూలుగా అయితే మనకు దాని కెపాసిటీ 150 అంతే, కానీ మనం పేషెంట్ తాకేది ఎక్కువ ఉండడం వల్ల దాదాపు మనకు డైలీ 200-300 ఎక్స్రే తీస్తున్నాము. దాదాపు రోజు మనం 40 సిటీ స్కాన్ తీస్తున్నాము. దాదాపు ఈసీజీ మనకు కూడా దాదాపు 100-200 వరకు ఈసీజీ తీయడం జరుగుతుందండి. మన పేషెంట్ తాకిడి ఎక్కువ. ఎక్స్రే యంత్రం పాడవక ముందు నిత్యం 250 నుండి 300 మందికి ఎక్స్రే తీసేవారు. ఓపీ సేవలతో పాటు ఇన్పేషెంట్లకు సైతం ఎక్స్రే సేవలు కీలకం కావడంతో 24 గంటల పాటు సిబ్బంది విధులు నిర్వహిస్తారు. 10 రోజుల క్రితం ఎక్స్రే మిషన్లో సమస్య ఏర్పడి సేవలు నిలిచిపోయాయి. జనరల్ ఆసుపత్రిలోని ఎక్స్రే మిషన్ సామర్థ్యం పెద్దది. ఈ మిషన్ ద్వారా రోజుకు 300 మందికి ఎక్స్రే తీసే సామర్థ్యం ఉంది. కానీ డయాగ్నోస్టిక్ హబ్లో ఏర్పాటు చేసిన యంత్రానికి అంత సామర్థ్యం లేదు. ఇక్కడ ఎక్స్రే మిషన్ మమోగ్రఫీకి లింక్ చేస్తూ ఏర్పాటు చేయటం, క్యాన్సర్ నిర్ధారణకు మమోగ్రాఫ్ మిషన్ ద్వారా స్కాన్ చేయాల్సి ఉండటంతో ఎక్స్రేలు 50 మందికి మాత్రమే తీస్తుంటారు. కానీ జనరల్ హాస్పిటల్లో ఎక్స్రే మిషన్ పాడవటంతో వైద్యులు హబ్బుకు పంపిస్తుండగా ఆ మిషన్పై భారం పడి తరచూ మొరాయిస్తోంది. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సమస్యలకు నిలయాలుగా మారింది. గత అనేక సంవత్సరాల నుంచి కూడా సందర్భాల్లో కూడా అక్కడున్న సమస్యల్ని పదే పదే సూపరింటెండెంట్ గారికి కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ చెప్తున్నా కానీ ఆ సమస్యలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. ప్రధానంగా ఈరోజు ఆ ప్రభుత్వ హాస్పిటల్లో ఎక్స్రే సమస్య తీవ్రంగా ఉంది. ఎక్స్రే మిషన్ పాడైపోయి గత అనేక నెలలు గడుస్తూ ఉంది. పక్కనే ఉన్న టీబీ హాస్పిటల్ ఎక్స్రేని వాడుతూ ఉన్నారు. అది ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో అది పనిచేయడం లేదు. ఒక గంట సేపు నడిస్తే మళ్ళీ 2-3 గంటలు ఆగాల్సిన పరిస్థితి. దాదాపు రోజుకి 300 నుంచి 400 మంది ఎక్స్రే తీపించుకోవడానికి అక్కడికి వచ్చిన ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఎక్స్రే తీయడానికి అవసరమైంది. కానీ ఆ ఎక్స్రే మిషన్ పనిచేయకపోవడం వల్ల బయట ప్రైవేట్ ఎక్స్రేలకి ఆశ్రయిస్తూ డబ్బులు అక్కడ కట్టలేక పేద ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. 2-3కి ఎక్స్రేలు తీయగానే మొరాయిస్తుండటంతో అరగంట పాటు సేవలు నిలిపివేయాల్సి వస్తోంది. అంతేగాక మమోగ్రఫీ సేవలు నిలిపివేయాల్సి వస్తోంది. దీంతో మమోగ్రఫీ సేవలకు కూడా అంతరాయం ఏర్పడుతోంది. అసలే ఆరోగ్య సమస్యలు బాగలేక నీరసంతో రోగులు ఉంటారు. గంటల తరబడి ఎక్స్రే తీయించుకునేందుకు వేచి చూసే ఓపిక లేక మరో గత్యంతరం లేక ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్లి ఎక్స్రేలు తీయించుకుంటున్నారు. ఇది ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కొత్తేమీ కాదు. ఈ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నా ఎప్పుడూ ఏదో ఒక మిషన్లో సాంకేతిక కారణాల వలన నెలల తరబడి నిరుపయోగంగా ఉంటాయి. ఖమ్మం జిల్లా ప్రధాన వైద్యశాలలో చిన్న చిన్న సమస్యలతోని పేషెంట్లు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ముఖ్యంగా గత వారం 10 రోజులుగా చూస్తే ప్రధాన ఆసుపత్రిలో పనిచేయాల్సినటువంటి ఎక్స్రే మిషన్ పనిచేయట్లేదు. దీనివల్ల పేషెంట్లు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ మిషన్ సంబంధించి రోజుకి 250 నుంచి దాదాపుగా 350 మంది దాకా అది ఎక్స్రే స్కాన్ చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి మిషను అది పాడైపోయింది. దానివల్ల వచ్చిన పేషెంట్లు అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. దాని బదులు టీ హబ్లో ఉన్నటువంటి చిన్న మిషన్ని ఏర్పాటు చేసి దాంతో టీ హబ్కు పంపిస్తున్నారు పేషెంట్లందరినీ. కానీ ఆ టీ హబ్లో ఉన్నటువంటి చిన్న మిషను ఆ రోజుకి 20 నుంచి 25-30 మంది వరకే ఎక్స్రే చేయగలుగుతూ ఉంది. చేసిన తర్వాత కూడా కొద్దిసేపు దాన్ని రెస్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ చిన్న మిషన్ ద్వారా పనిచేస్తున్న దానివల్ల చాలామంది వచ్చి క్యూలో నిలబడి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రోజుకు వందలాది మంది రోగులు వివిధ రకాల వ్యాధిగ్రస్తులు చూయించుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందుతుందని భావించి రావటం, ఇక్కడ ఎక్స్రే మిషన్ పనిచేయకపోవడంతో నిరాశగా వెనుదిరిగి వెళ్లిపోతుంటారు. ఇదిలా ఉంటే ఆసుపత్రిలో వైద్యులు రాసిన మందుల్లో సగానికి పైగా మందులు ఉండకపోవడంతో మరో సమస్య. చేసేదేమీ లేక మందులు సైతం బయటే కొనుగోలు చేస్తుంటారు. ఇకనైనా ఆసుపత్రిలో సౌకర్యాలు, పరికరాలు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.